ఈ పరాభవనామ సంవత్సరంలో చిట్ట చివరి రాశి మీనరాశి ఎలా ఉంటుందండి? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన నరసింహ మూవీలో చూసారంటే రజనీకాంత్ చెప్తాడు, ఇలాంబరికి చెప్పే డైలాగ్ ఇది. ఎవరైతే అధికంగా ఆశపడతారో వాళ్ళకి ఎప్పుడు మంచి విషయాలు జరగడం అనేది కష్టం, కానీ మీనరాశిలో పుట్టిన అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పటిదాకా బాలేదు, ఇక మీద నుంచి చాలా బాగుంది. పరాభవ నామ సంవత్సరంలో మిమ్మల్ని మీకు గుడియే కడతారు. ఒక కాలంలో ఖుష్బు అనే యాక్ట్రెస్ వాళ్ళకి వచ్చి గుడి కట్టారంట. మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ గుడి కట్టడం, మీకే గుడి కట్టడం, మీకు కుంభాభిషేకం చేయడం, అందరూ మిమ్మల్ని తీసుకుని తల మీద పెట్టుని ఆడతారు. అందరూ విపరీతమైన సపోర్ట్. పిల్లల పరంగా ఉన్న సమస్యలు అంతా క్లియర్. పిల్లలు పుట్టడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విషయాన్ని మరిచిపోతారో అలాంటి విషయాల్లో క్లియర్. ఆరోగ్యపరమైన సమస్యలు క్లియర్. మతిలో సంబంధం లేని థాట్స్ అంతా క్లియర్. ఆలోచనలు గట్టిగా మారడం, మన వల్ల అవుతుంది అని మారడం, కొత్త జాబ్కి మీరు దొరకడం, కొత్త జాబ్కి వెళ్ళడం, అదేలాగా పూర్వీకుల మూల్యంగా ఉన్న ఆస్తి మీకు రావడం, మీ బాబు బాగుంటాడు, మీ పాప బాగుంటారు, విదేశాలకు వెళ్ళడం, ధర్మ కార్యాల్లో మీరు చాలా నిమగ్నమై ఉండడం. అదేలాగా చూసారంటే మీరు చాలా గుడి గోపురాలకి, తీర్థయాత్రికలకి, మెయిన్గా స్థల పురాణం చదువుకొని అక్కడికి వెళ్ళడం, అలాంటి విషయాల్ని మనం దర్శించడం. చాలామంది నేను చెప్పేది ఏంటంటే, ఈ పుణ్య నదులను చెప్పే గోదావరిలాగా, కృష్ణాలాగా, నేత్రావతిలాగా, కావేరీలాగా, గంగాలాగా ఉంటాయి నదిలో స్నానం చేసి అక్కడ ఉన్న దేవాన్ని చూసి రావడం, పెద్ద గొప్ప పుణ్యాన్ని మీరు సంపాదించడం. అదేలాగా ఫ్యామిలీలో అన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటికి రావడం, మీ మొహ లక్షణం మారడం, మీరు మారడం, పిల్లలు బాగుండడం, లైఫ్ అద్భుతంగా మారడం అనేది ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం నుంచి మీరు చూస్తారు. పెద్ద విషయాలన్నీ ఈజీగా జరుగుతుంది. మెయిన్గా నేను చెప్పాల్సింది చెస్ట్ బ్రెస్ట్ ఏదైతే ఉందో కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీరు చూడాలి. అట్ ది సేమ్ టైం పిల్లల యొక్క భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది. శని దృష్టిలో డైరెక్ట్గా గురు దృష్టిలో శని, త్రికోణంలో శని, ఏ క్లాస్, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మీకు ఏ ప్రాబ్లము రాదు. చాలా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్లో తను అడిగింది నేను చెప్పిన జవాబుల్లో 80% మీనం టచ్ చేసి ఉంటాను. ఎందుకంటే మీకు పంచమ స్థానంలో గురువు, అలాంటి గురువు భాగ్యంగా మిమ్మల్ని చూడడం మీకు భాగ్యం. భాగ్యం అంటేనే లక్కు. అలాంటి భాగ్యంలో లక్ అన్నప్పుడు ఆ లక్ గురువు బృహస్పతి శుభగ్రహం ఇచ్చినప్పుడు అది 10 రెట్లు మీకు పెద్దగా అవ్వడం అనేది జరుగుతుంది. చాలామందికి ఇల్లు కొనడం, మంచి సుఖస్థానం యాక్టివ్గా ఉన్నప్పుడు మంచి వాహన ప్రాప్తం ఏర్పడడం, విదేశాల నుంచి వాహనాన్ని తెప్పిస్తారు, ఇంపోర్ట్ చేసి కొన్ని విషయాలు మీరు చేస్తారు. అది అద్భుతంగా ఉంటుంది. చాలామందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒంట్లో ఉన్న రోగ నిరోధక శక్తి అది అద్భుతంగా పెరుగుతుంది. చాలామందికి వెన్నుపోటు నుంచి మీరు బయటికి వస్తారు, బ్యాక్ పెయిన్ నుంచి బయటికి వస్తారు. కొంతమందికి లైఫ్ సెట్టే అవ్వదు మీద అని చెప్పే విషయంలో లైఫ్ సెట్ అవుతుంది. అన్ని విషయాల్లో మంచిది మాత్రమే అధికంగా జరుగుతుంది. చాలామంది గుడి కట్టడం, చాలామందికి కళ్యాణ మంటపం కట్టడం, ఇలాంటి విషయాలు చాలా ఈజీగా జరగడం అనేది మీకు జరుగుతుంది. అదేలాగా లాభస్థానం యాక్టివ్గా ఉంది కాబట్టి నెక్స్ట్ 1 year మీ ఇంట్లో చాలా మంచి విషయాలు జరుగుతూ ఉంటుంది. మీ ఫ్యామిలీలో, మీ బయట వాళ్ళు, ఇతర వాళ్ళు, అదేలాగా ఎవరైతే మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారో, స్నేహితులు ఉన్నారో వాళ్ళందరూ మీ ఇంటికి వస్తూ ఉంటారు. ఎప్పుడు మీ ఇల్లు మొత్తం కలకలలాడిపోతుంది. లాభస్థానం బాగున్నప్పుడు డబ్బు పరంగా సమస్యలు ఏదీ రాదు. అన్ని విషయాలు యాజ్ టార్గెటెడ్, యాజ్ ప్లాన్డ్ పర్ఫెక్ట్గా జరగడం, దేవుడు అనుగ్రహం 100% మీ మీద ఉండడం అనేది ఖాయం. సంతోషపరంగా 95% ఉంది, ఆర్థికంగా 85% ఉంది. ఏ లోటు లేని రాశి అనేది మీది ఈ పరాభవనామ సంవత్సరంలో ధైర్యంగా ఉండొచ్చు. ఈ మీన రాశి వాళ్ళకి చెస్ట్ బ్రెస్ట్ ఎఫెక్ట్స్ కొంచెం ఉంటుందని చెప్పారు. దానికి ఎటువంటి పరిహారాలు మనం చేయగలం? ఇది ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటుంది. సో అలాంటి సమస్యల నుంచి మీరు బయటికి రావాలంటే ఏం లేదు, గుడికి వెళ్ళడం, ప్రాకారం చుట్టూ 9 సార్లు చుట్టడం. అదేలాగా మీరు ఆవు నెయ్యి, స్వామికి తేనె ఆవు నెయ్యి 2 వచ్చి అభిషేకానికి లేదంటే అక్కడ చేసే వంటగదికి మీరు దానం చేయడం 100% మంచి మార్పులు గ్యారంటీగా వస్తుంది. కుదిరితే ఒకసారి కనక దుర్గమ్మ తల్లిని వెళ్ళి దర్శనం చేసుకొని, అంటే కృష్ణానదిలో స్నానం చేసి కనక దుర్గమ్మ తల్లిని మీరు దర్శనం చేసుకున్నారంటే, ఈ కర్కాటకం అనేది చంద్రుడి యొక్క రాశి, దాంట్లో గురు బృహస్పతి వెళ్ళి కూర్చోవడం అనేది నీళ్ళల్లో స్వామి ఆరాధన చేసే ఒక సందర్భంలో గ్యారంటీగా మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు. ఈ ఉగాది మీకు చాలా మంచి విషయాలు జరగాలని నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంతసేపు చాలా ఓపికగా మీరు 12 రాశుల వారికి
90% కాదు 100% మీరు అందరికీ పాజిటివ్గానే చెప్పారు. అక్కడెక్కడ ఓకే ఉగాదిలోనే అన్ని రుచులు ఉన్నాయి, అలాగే మేము ఇది తీసుకుంటున్నాము. ఇంకా ఈ ఉగాదికి అందరూ బాగుండాలి, ప్రేక్షకులందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంత్రౌణ గుణవంతు తథాస్తు అండి. నమస్కారం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు.